మధ్యన ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఈ ఆడియో క్లిప్లో గురు పత్వంత్ సింగ్ పన్ను అనే ఒక తీవ్రవాది చేసిన వ్యాఖ్యలు ఈ ఆ, ఏంటి అంటే ఆ గురు పత్వంత్ సింగ్ దగ్గర నుంచి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేజ్రీవాల్ 133 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మే 6వ తారీఖున యూనియన్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్య ఏంటి అంటే ఈ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఈ డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పారు. ఈ గురు పత్వంత్ సింగ్ పన్నూన్ ఎవరు అండ్ అతనికి సంబంధించిన ఆర్గనైజేషన్ సిక్స్ ఫర్ జస్టిస్, ఈ సంస్థ ఏంటి? సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ని గురు పత్వంత్ సింగ్ పన్ను అని ఆయన 2007లో ఏర్పాటు చేశారు. అండ్ ఈ గురు పత్వంత్ సింగ్ అనే ఆయన యుఎస్ బేస్డ్ పౌరుడు, అంటే భారతదేశం నుంచి అమెరికాకి పారిపోయి అక్కడ పౌరసత్వం తీసుకుని అక్కడ ఒక లాయర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని సమర్థించేటటువంటి వ్యక్తి. అండ్ ఈ తీవ్రవాది ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే డైరెక్ట్గా కిల్ ఇండియా అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. ఈ కిల్ ఇండియా అనే నినాదాన్ని తీసుకురావడమే కాకుండా 2020లో ఒక రిఫరెండం కూడా నిర్వహించి ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఆ రిఫరెండం ద్వారా భారతదేశం నుంచి పంజాబ్ని విడగొట్టాలి, ఖలిస్తాన్ అనేటటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకం చేయాలి అనేటటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నాడు. అండ్ ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ని, తర్వాత ఈ గురు పత్వంత్ సింగ్ అనేటటువంటి ఆయన్ని ఇద్దరినీ కూడా తీవ్రవాద సంస్థగాను తీవ్రవాదిగాను డిక్లేర్ చేయడం జరిగింది. అంటే హీ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ గురు పత్వంత్ సింగ్ అనే అతను. ఈ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయినటువంటి గురు పత్వంత్ సింగ్ నుంచి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ 133 కోట్లు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఈ యుఏపిఏ చట్టం ద్వారా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఆధారంగా ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ దానికి సంబంధించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫౌండర్ అయిన ఈ గురు పత్వంత్ సింగ్ వీళ్ళు టాప్ లిస్ట్లో ఉన్నారు. అంటే భారత ప్రభుత్వానికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, తర్వాత కెనడా, ఇంగ్లాండ్ వీళ్ళు సమర్థన. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన తీవ్రవాదుల్ని ఆ తీవ్రవాదులకు సహకరిస్తూ వాళ్ళకి సేఫ్ హెవెన్స్గా ఉన్న దేశాలు ఇవన్నీ కూడా. సో ఈ దేశాలన్నీ ముందు ఆ గురు పత్వంత్ సింగ్ని భారతదేశానికి అప్పచెప్పాలి. ఆ తర్వాత తీవ్రవాదం గురించి భారతదేశానికి లెక్చర్లు ఇవ్వడం మంచిది.